మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత జూబ్లీహిల్స్లో టీడీపీ ఇక్కడ పోటీ చేస్తుందని అంటున్నారు. పోటీ చేస్తే గెలిచే అవకాశం ఎంత ఉంది? ఏంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ బై ఎలక్షన్లో పోటీ చేస్తుంది అంటున్నారు. అలాంటి తిక్క పనులు చేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పోటీ చేస్తుంది, ఇది పోటీ చేస్తా అనకూడదు. వాళ్ళు ఏదైనా కూటమి ప్రభుత్వం తరఫున బీజేపీ 3 కలిపితే ఏమో కానీ టీడీపీ పోటీ చేస్తే ఇక్కడ దొరికేది ఏముండదు. అంటే బై ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్స్ కోసం ఎలా ఉంది పరిస్థితి అని తెలుసుకోవడం కోసమే పోటీ చేస్తారు కదా. ఒకవేళ అంటే టీడీపీ ఆల్రెడీ ఇక్కడికి వస్తే ఉద్దేశం ఉందని తెలుస్తుంది కదా ఆల్రెడీ. అయ్యే పని కాదండి, అది టీడీపీకి అంత సీన్ లేదు. వాస్తవంగా ఏమన్నా జనసేన టీడీపీ బీజేపీ కలిస్తే ఏమో కానీ టీడీపీ ఒక్కటే వచ్చి ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో పోటీ చేయకూడదు. మొన్న పోటీ చేసిన మన జనసేన ఎలా సతికిలు పడ్డదో అలాగే అయిపోతుంది. అలా కాకుండా ఒక పగడ్బందీ ప్లాన్తో వచ్చి ఏదైనా చేస్తే ఏమైనా జరుగుతుంది తప్ప టీడీపీ ఒకటి వచ్చి నేను పోటీ చేస్తానంటే అయ్యే పని కాదు. అంటే ఇక్కడ పోటీ చేయకూడదు అంటారా? చేయకూడదని నేను ఎందుకంటానండి. రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉందా టీడీపీలో? ఇలాంటి వక్రమైనటువంటి ప్రజలు అడిగి బిక్కిరి చేయడం కాదు. వాస్తవంగా టీడీపీ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీకి ఇక్కడ ఉంది కానీ కొంతవరకు ఓటింగ్ ఉంది జనసేనకి కానీ టీడీపీకి కానీ. ఈ రెండు ఏదన్నా పార్టీతో కలిసి వస్తే ఏమో చెప్పలేం కానీ విడివిడిగా వస్తే ఏం చేయలేము. అంటే పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదంటారా? అస్సలు లేదు. నేను ఆంధ్ర ఉండే. అంటే ఇక్కడ చాలా పట్టు ఉంటుంది టీడీపీకి అంటారు కదా. మరి టీడీపీ పట్టుందని ఎవరు చెప్పారండి? టీడీపీ పట్టుంటే టీడీపీ ముందుసారి ఎందుకు పోటీ చేయలేదు? అంత పట్టుంటే ఎందుకు వదిలిపెడతారు వాళ్ళు? అప్పుడు కేసులు అవి ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారి మీద కేసీఆర్ కంట్రోల్ చేస్తాడు అని చెప్పి అంటారు కదా. అది ఏమి ఉండదండి, రాజకీయాల్లో అల్ల దొంగలే కానీ అదేమి ఉండదు. అవకాశం ఓటుకు నోటు కేసులో భయంతోనే టీడీపీ చంద్రబాబు గారు పోటీ చేయడానికి లేకుండా చేశారు అని చెప్పేసి కూడా ఉపకారం ఉంటుంది కదా. అదేమి ఉండదండి, గెలిచే అవకాశాలు ఉంటే ఎక్కడన్నా పోటీ చేస్తారు. వాళ్ళ కేసులు లెక్కే ఉండదు. ఒక్కొక్కడి మీద 100 కేసులు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు అలా పోటీలు చేస్తూ ఉంటారు, గెలుస్తూనే ఉంటారు, అది దోస్తూనే ఉంటారు. ఈ దోపిడీదారులకి దోపిడీదారులకి పెద్ద ఒకవేళ అంటే అడుగు పెట్టనిస్తారంటారా ఇక్కడ ఈ తెలంగాణ పార్టీలు టీడీపీని? రాదండి, అవకాశం లేదు. ఏమన్నా మన బీజేపీ పార్టీకి సపోర్ట్గా వస్తే మాత్రం వీళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ వస్తే బీజేపీతో కలిసి పోటీ చేస్తే గట్టిగానే ఉంటుంది. బై ఎలక్షన్లో గట్టిగానే ఉంటుంది, అంత తేలిగ్గా ఉండదు. ఇద్దరు కలిసి ఒక క్యాండిడేట్ నిలబెడితే, ముగ్గురు కలిపి ఒక క్యాండిడేట్ నిలబడి ఖచ్చితంగా అదే విన్నాం. కూటమి కింద ఒక అభ్యర్థి నిలబెడితే అదే విన్నాం. ఓకే, థ్యాంక్ యూ. మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత జూబ్లీహిల్స్లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది కదా. దాంట్లో ఆంధ్ర టీడీపీ పార్టీ గెలుస్తుందని పోటీ చేస్తుందని అంటున్నారు. అంటే గెలిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది అంటారు? బేసికల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు మృతి చెందడం చాలా బాధాకర సంఘటన. దాన్ని మేము చిందిస్తూ ఉన్నాం. అట్ దట్ సేమ్ టైం తను తెలుగుదేశం పార్టీ నుంచి ఒకసారి బీఆర్ఎస్ కండిషన్లో 2 సార్లు పోటీ చేసి గెలవడం జరిగింది. బేసిక్గా అయితే చాలా ఉన్నతమైన వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలు నివసించేటువంటి ఆమోదయోగ్యమైన ప్రాంతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో నుంచి తన మృతి చాలా బాధాకరం. రేపు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నట్టున్నారు, కాంగ్రెస్ పోటీ చేస్తున్నారు. అది రేపు ఎలక్షన్ నోటిఫికేషను ఆఫ్టర్ 6 months తర్వాత నోటిఫికేషన్ వెళ్ళిపడుతుంది అని చెప్పేసి కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా పోటీ చేస్తే తనకైతే అన్ని పార్టీలు ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి. అట్ దట్ సేమ్ టైం తను ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కుమార్ నారాయణ చాలామంది వచ్చి తను పరామర్శించడం జరిగింది. కాబట్టి దీని కండిషన్లో ఖచ్చితంగా తినైతే ఒక కాబట్టి సానుభూతి కండిషన్లో రేపు ఒక కంటెస్ట్ చేసి తినే గెలుస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాను. అంటే టీడీపీని ఇక్కడ అడుగు పెట్టనిస్తారంటారా తెలంగాణ? అది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు పోటీ చేసినా కానీ, ఎవరు నామినేషన్ కానీ స్వీకరించాల్సిన పరిస్థితి కేంద్ర ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. మరి చూస్తారో లేదో అది మనం చూడాలి. అంటే ఒకవేళ టీడీపీ పోటీ చేసి గెలిస్తే అంటే తెలంగాణలో టీడీపీకి ఎంట్రీ దొరికేసినట్టేనా? అది వాళ్ళు పోటీ చేస్తారా, గెలుస్తారా లేదా అనేది మనం చూడాలి. మాగంటి గోపీనాథ్ గారు చాలా సానుభూతి ఉంది. తను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో 1 time ఆల్రెడీ సిట్టింగ్గా గెలిచి ఉన్నారు. తర్వాత 2 times టీఆర్ఎస్ సిట్టింగ్ ఉన్నారు.
కాబట్టి ఖచ్చితంగా తను ఎటువంటి వివాదాలు లేని వ్యక్తి కాబట్టి తనకు ఒక సానుభూతి ఉంది. బేసికల్ మన ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఒక సానుభూతి ఉంది. ఎవరైనా సరే ఆ మధ్యలో కనుక మృతి చెందితే తన ఎలక్షన్ పీరియడ్లో ఆ 5 years టైం పీరియడ్ మృతి చెందితే తనకి ఏం చేస్తారంటే వీళ్ళు ఒకటే వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబెడితే ఆపోజిషన్ నిలబెట్టకుండా ఏకాగ్రంగా తీసుకోవాల్సినటువంటి సంఘటనలు గతంలో చూసాం. అది చూస్తారు లేదా మనం చూడాలి. అంటే టీడీపీకి గెలిచే అవకాశం ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? తెలుగుదేశం గెలుస్తుందా లేదా వాళ్ళు అనౌన్స్ చేయాలి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనౌన్స్ చేస్తే దాన్ని బట్టి చర్యను బట్టి మనం పిచ్చారు వస్తే ఇన్ కేసు మీ టీడీపీ గెలిచే ఛాన్స్ అయితే ఎంత ఉంటుంది? అది వచ్చిన తర్వాత బేసికల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అనేది బీజేపీ జనసేన వీళ్ళు ఒక కూటమిగా ఉన్నారు. దాని కండిషన్ వీళ్ళు పార్టీ అధిష్టానం కూడా అనౌన్స్ చేసిన తర్వాత మనం దాని మీద ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. అంటే గెలిచే అవకాశం ఎంతవరకు ఉందంట? అది అనౌన్స్మెంట్ రావాలి కదా. అంటే ఒకవేళ వస్తే ఇన్ కేసు వస్తే పోటీ చేస్తే గెలుస్తుందా లేదా? పోటీ చేస్తే వస్తానని బీజేపీ పార్టీ కూడా తను అనౌన్స్ చేస్తే మనం చెప్పాలి. అంటే గెలుస్తుందా లేదా అంటే టీడీపీ గెలుస్తుందా లేదా మనం ఎలా చెప్తాము? అది బేసికల్ అంతే. ఎంతవరకు ఛాన్స్ ఉందని అనుకో పర్సంటేజ్లో చెప్పాల్సింటే ఎంత పర్సంటేజ్లో ఉంటుంది? అది బీజేపీ యొక్క పార్టీ నిబంధన ఇబ్బందులు అనుసరించి మనం మాట్లాడాలి. తెలుగుదేశానికి ఎంతసేపు శాతం ఉంటుంది? తెలుగుదేశానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది మీకు డౌట్గా ఉందా? తెలుగుదేశం గెలిచే అవకాశం లేదని ఉన్నా? అది ఆంధ్ర తెలంగాణ అవన్నీ వదిలేండి. అసలు తెలుగుదేశం ఇక్కడ పోటీ చేస్తే బై ఎలక్షన్లో గెలిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది? గెలవచ్చానంటే మీరు ఒప్పుకుంటారంటే నేను ఒప్పుకుంటాను. మీరు చెప్పండి, అసలు గెలవచ్చా లేదా? గత సార్వత్రిక ఎన్నికల్లో తను పోటీ చేశారో తెలుగుదేశం పార్టీ లేదు లేదు కదా. ఇప్పుడు పోటీ చేయాలి కదా. పోటీ చేసిన తర్వాత ప్రచారం చేసిన నోటిఫికేషన్కి ఒక 10 రోజుల ముందు మనం మాట్లాడతాం. అసలు గెలుస్తుందా అంటే గెలుస్తుంది. గెలుస్తుందా లేదా? గెలుస్తుందండి. ఓకే.